నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా బాధితులను పరామర్శించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్. గత ప్రభుత్వం వాటర్ ట్యాంకులు కూడా శుభ్రం చేయకపోవడం వల్లనే ఇటువంటి పరిస్థితి దాపురించిందని ఆరోపణ. వైసీపీ పార్టీ నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు గాలికి వదిలేయడం వల్లనే రాష్ట్రంలో కనుమరుగైందని ఎద్దేవా. కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరుద్యోగ యువత నిరసన. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ మారిన నేపథ్యంలో మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్. కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సగిలి షణ్మోహన్. జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధిలో నిలిపేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా సగిలి షణ్మోహన్ సోమవారం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధిలో నిలిపేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని అన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్గా నియమితులైన సగిలి షణ్మోహన్ సోమవారం ఉదయం కలెక్టరేట్లోని తమ ఛాంబర్లో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా హాజరైన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ, పుష్కలమైన వనరులతో ప్రగతిశీల జిల్లాగా కాకినాడ జిల్లాకు రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉందని, జిల్లా విశిష్టతల గురించి తనకు ముందు పనిచేసిన జిల్లా కలెక్టర్ల ద్వారా తెలుసుకున్నానని అన్నారు. ఘనమైన చారిత్రక నేపథ్యం కలిగిన కాకినాడ జిల్లా స్వరూపం, స్థితిగతులపై సమగ్ర అవగాహన, సత్వరం అవగాహన పెంపొందించుకొని సత్వర అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ చేపడతామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల లబ్ధి అర్హులైన వారందరికీ అందిస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని అన్నారు. జిల్లాను ప్రగతి పదంలో ముందుకు నడిపించేందుకు ప్రజలందరి సహకారాన్ని, భాగస్వామ్యాన్ని ఆయన ఈ సందర్భంగా కోరారు. అనంతరం కలెక్టరేట్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార సమావేశ హాల్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వివిధ శాఖల అధికారులను కలిసి వారి పరిచయం, వారి శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాల వివరాలను తెలుసుకున్నారు. జనరంజకమైన సమర్థ పాలన, సేవలు సజావుగా ప్రజలకు అందించేందుకు అధికారులందరూ సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని కోరారు. సంక్లిష్టమైన, వివాదాస్పదమైన ఎటువంటి అంశాలు ఎదురైనా తప్పనిసరిగా ముందు తనకు తెలియజేయాలని, తగు పరిష్కారంతో వారికి అండగా నిలుస్తానని, ఒత్తిళ్లు, ప్రలోభాలకు లోనై తప్పు చేస్తే ఉపేక్షించనని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రజలకు సేవలు అందించేందుకు ఎల్లవేళలా సంసిద్ధంగా అందుబాటులో ఉండాలని, ప్రధాన కార్యస్థానం విడిచి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తనకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ కె తిప్పేనాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈరోజు బాధ్యత స్వీకరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను చిత్తూరు జిల్లాలో ఒక 1.5 year వరకు పనిచేసి ఇప్పుడు కాకినాడ రావడం జరిగింది. ఇంతకుముందు ఒకసారి కాకినాడకి రావడం జరిగింది. నేను పోర్ట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ కాకినాడ సెజ్ ఏరియా దీనికోసం విజిట్ కోసం రావడం జరిగింది. అదే మొదటిసారి, లాస్ట్ సారి. అండ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ బ్యాక్. అండ్ చాలా ఎలా చెప్పను, చాలా లాట్ ఆఫ్ హిస్టరీ అండ్ చాలా మంచి పేరున్న డిస్ట్రిక్ట్. ముందున్న ఈస్ట్ గోదావరి కానీ ఇప్పుడున్న కాకినాడ కానీ నా బ్యాచ్మేట్ ఇక్కడ కూడా చేస్తున్నారు ఆల్రెడీ. సో ఐ విష్ అందరికీ ఐ విల్ మీట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ ప్రజాప్రతినిధులు, తర్వాత గవర్నర్ చంద్రబాబు నాయుడు గారి, సీఎం గారి ఆదేశాల మేరకు గవర్నమెంట్ పనులు, గవర్నమెంట్ పథకాలు వారి ఎక్స్పెక్టేషన్స్ మేరకు నేను చేయగలుగుతానని చెప్పి ప్రామిస్ చేస్తూ, అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద టీమ్ అండ్ we will live up to the expectation of the public. కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సగిలి షణ్మోహన్ వెంటనే ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్ద నుండి పలు సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి డిఆర్ఓ డి తిప్పేనాయక్, జిల్లా పరిషత్ సిఇఓ ఏ శ్రీరామచంద్రమూర్తి, డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, సిపిఓ పి త్రినాథ్లు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఓర్పుగా ఆలకిస్తూ అర్జీలను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై 250 అర్జీలు అందజేశారు. ఈ అర్జీలను పరిష్కరించాల్సిందిగా వివిధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారానికి
చేయడానికి అధికారులు కృషి చేయాలని అన్నారు. ప్రజా ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ద్వారా అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సగ్లి షణ్మోహన్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియాతో బాధపడుతున్న బాధితులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ పరామర్శించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి కార్మికుల సొమ్ములను స్వాహా చేయడం జరిగిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ అన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియాతో బాధపడుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ద్వారా నిర్మించిన కార్మికులకు జీజీహెచ్ తరపున కనీస వేతనం అమలు చేస్తుంటే వైసీపీ పార్టీకి చెందిన కాంట్రాక్టర్ కార్మికులకు తక్కువ జీతం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను సేకరించి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం వాటర్ ట్యాంకులు శుభ్రం చేయకపోవడం వలన డయేరియా వ్యాపించి ఓ మహిళ చనిపోవడం జరిగిందని మంత్రి తెలిపారు. పంచాయతీలకు సక్రమ నిధులు కేటాయించిన వాటర్ ట్యాంకులు కూడా శుభ్రం చేయలేని పరిస్థితి గత ప్రభుత్వాలదని అన్నారు. ఈ వ్యవహారంపై గ్రామాల్లో వాటర్ ట్యాంకులు శుభ్రం చేసే విధంగా చర్యలు చేపడతామని, బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు, కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం కాన్స్టిట్యున్సీ వేట్లపాలెం నుంచి 16 మంది ఈ డయేరియాకి బారిన పడి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఒక లేడీ 42 సంవత్సరాలు కూడా చనిపోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చి వాళ్ళని పలకరించడం జరిగింది. అలాగే రాజమండ్రి నుంచి కూడా ఒక పేషెంట్ డయేరియా నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ప్రస్తావించడం, ఆయన కూడా ఆల్రెడీ అందరితో అధికారులతో టచ్లో ఉండడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే శుభ్రత అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల, అధికారులు అలసత్వం వల్ల ఈరోజు ఈ పరిస్థితి. ఆల్రెడీ చంద్రన్న పాలన వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో వీటి మీద మరి తగు చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే నేను ఇక్కడ రావడం జరిగింది. మరి అందరూ కూడా బాగానే ఉన్నారు. మిగతా పేషెంట్లు దురదృష్టవశాత్తు ఒక పేషెంట్ చనిపోవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం వైసీపీ ఒక పాలనలో కొంతమంది అవినీతి పరులు ప్రతి శాఖలోనే చేరారు. ఇక్కడ కూడా 2 అవినీతి పరులు చేరారు. వైసీపీ కార్యకర్తలు, వాళ్ళు వర్కర్స్ 100 మంది అయితే ఓ 50 మందిని చూపించి, అలాగే శాలరీలో కూడా తక్కువ శాతం ఇచ్చి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. దీని మీద మాకు కంప్లైంట్స్ అయితే రైజ్ అయినాయి. దాంట్లో భాగంగా కూడా ఇక్కడికి ఎంక్వైరీ కోసం రావడం జరిగింది. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది మాకు మొత్తం ఏదైతే జరిగిందో అది పేపర్ రూపేనా మేము అడగడం జరిగింది. దాని నిమిత్తం అవి కూడా వస్తాయి. ఇందులో భాగంగా ఇక్కడ రావడం జరిగింది, మాట్లాడటం కూడా జరుగుతుంది. ఈ లేబర్ అనే వాళ్ళకి మినిమం వేజెస్ అనేవి ఉండాలి. అవి కాకుండా అక్కడ తీసుకునే శాలరీ ఒకటి, ఇక్కడ ఇచ్చే శాలరీ ఒకటి అయింది. కాబట్టి ఇది పూర్తిగా వైసీపీ నాయకుల కింద వ్యవహరిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా పూర్తిగా వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలాగా వ్యవహరించారు తప్ప ఒక బాధ్యతాయుతమైన ఒక కాంట్రాక్ట్ ఒకటి తీసుకున్నాం. చాలామంది లేబర్ ఉన్నారని ఆలోచన లేకుండా వాళ్ళకి తక్కువ జీతాలు ఇస్తూ వాళ్ళ కుటుంబ పోషణకి ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారు. ఎట్టి పరిస్థితులు ఉపేక్షించు, దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఆ రోజున డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ కానీ దీని మీద ప్రత్యక్ష శ్రద్ధ చూపించేవారు. రివ్యూ పెట్టేవారు. రివ్యూ ద్వారా సమస్యలు పరిష్కారం చేసేవారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఎండాకాలం వస్తుందంటే, వర్షాకాలం వస్తుందంటే కాలువలు తీయించడం, ఎండాకాలం వచ్చేటప్పటికి ఒక రకమైన పర్యవేక్షణ చేయడం, ఇవన్నీ కూడా సీజన్ వైజ్గా డాక్టర్లతో కూర్చుని సంబంధిత అధికారులు కూర్చొని పర్యవేక్షణ చేసేవాళ్ళు. ఈ రోజున పర్యవేక్షణ లేదు, ఏమీ లేదు. ఈవేళ
పంచాయతీలకి నిధుల్లో విధుల్లో పంచాయతీలో డబ్బులు లేనప్పుడు ట్యాంకులు క్లీన్ చేస్తారండి వాళ్ళు. ట్యాంకులు క్లీనింగ్ లేక నాచు పట్టేసి లోపల దోమలు పురుగులతో ట్యాంకులు నిండిపోయి ఉంటే ఆ నీళ్లు తాగితే ఏమవుతుందండి? డైరీ రాకపోతే. ఈరోజు పంచాయతీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లే చెప్తున్నారు మాకు నిధులు విధులు మీరు శుభ్రం చేయించలేకపోయింది. దానివల్ల వచ్చింది. వైసీపీ ప్రభుత్వం ఆ డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ నిధులను డైవర్షన్ చేస్తారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేసి ఏదైతే ఈ రోజున భవిష్యత్తులో మంచినీళ్ళు సదుపాయం కానీ శానిటేషన్ కానీ చాలా జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడతారని మీ ద్వారా తెలియజేస్తాను. రాష్ట్రంలో వైసీపీ పార్టీ నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు గాలికి వదిలేసిందని, అందువలన రాష్ట్రంలో వైసీపీ పార్టీ కనుమరుగైందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ అన్నారు. కాకినాడలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 నుండి 2019 వరకు చంద్రబాబు పాలనలో చంద్రన్న బీమా ద్వారా 2,16,00,000 మంది లబ్ధి పొందడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 1,25,00,000 మంది మాత్రమే కార్మికులు లబ్ధి పొందడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ కార్పొరేషన్లను వైసీపీతో నిర్వీర్యం చేసిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో ఎమ్మెల్యేలు నెగ్గడం జరిగిందని ఆయన అన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలలో ఇసుక పేరుతో దోపిడీ చేశారని అన్నారు. సామాన్యులకు ఇసుక దొరకకపోవడం వలన ఆ ప్రభావం భవన కార్మికుల మీద పడిందన్నారు. భవన కార్మికుల సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. ఇసుక సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకురావడం జరిగిందని, దీనివల్ల కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పెంకే శ్రీనివాస్ బాబా, సిటీ అధ్యక్షుడు వీరు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇటు యాజమాన్యంతో అటు కార్మికులతో సమాంతరంగా వ్యవహరించవలసిన పరిస్థితి ఉంటది. మీకు తెలుసు, మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. రాష్ట్ర అభివృద్ధి అంటే ఇటు ఆర్థికంగా అభివృద్ధి చెందవలసిన రాష్ట్రం పరిశ్రమల ద్వారా గాని ఇంకోటి గాని కుంటుపడిపోయిన పరిస్థితి. ఒక్క ఈ లేబర్ మినిస్ట్రీ సంబంధించిన భవన నిర్మాణ కార్మికుల యొక్క నిధుల్ని 3,000 కోట్లు పైబడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారి మళ్లించడం జరిగింది. కేవలం నవరత్నాల మీదే ఆధారపడి అనే పథకం మీద ఆధారపడి, అదే విధంగా ఆయన సొంతంగా సృష్టించిన ఏదైతే పథకం ఉందో దాని ద్వారా దేశం అంతా ప్రచారం అవుతుంది. నేను ఎట్టిన పథకం గొప్పగా ఉందని నిరూపించుకోవడం కోసం మిగతా పథకాలన్నీ తీసేసి, ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ గాని, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు గాని, అదే విధంగా పథకాలు బీసీలకు సంబంధించి 30 పథకాలు గాని, ఎస్సీలకు సంబంధించి 28 పథకాలు గాని తీసేసి ఓన్లీ నవరత్నాల మీద బేస్ అయ్యి మేము చాలా చేస్తున్నాం ప్రజలకి అని చూపించుకోవడానికి చూశారు. కానీ అది వికటించింది. 365 రోజుల్లో కనీసం 100 రోజులు కూడా పని లేని పరిస్థితి తీసుకుని వచ్చారు. చంద్రన్న బీమా అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రమాదవశాత్తు చనిపోయినా, యాక్సిడెంట్ గురైనా దానికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వర్తించేలాగా చంద్రన్న చేస్తే, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఇంటి పెద్దకు మాత్రమే వర్తిస్తుందని చెప్పి రూల్ పెట్టడం, అదే విధంగా 2014-19 గాను 2,55,00,000 లబ్ధిదారులకి మరి చంద్రన్న బీమా వర్తించింది. ఈ లిక్కర్ లో గాని, ఇసుకలో గాని మొత్తం రాష్ట్రాన్ని కొల్లగొట్టేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వానికి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. మళ్ళీ మనం ఈ వైఎస్ఆర్సీపీ అనే మాట ఈ రాష్ట్రంలో వినం కూడా. ఎందుకంటే 11 సీట్లతో పరిమితం అయ్యారు. 175కి 175 అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇంత ఘోర పరాజయం ఈ దేశంలో ఎప్పుడూ ఉండుండదు. 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చారంటే ఎంత చేదరించుకున్నారంటే ఆయన అమాయకత్వం ఇంకా ఆయనకి జ్ఞానోదయం అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి నన్ను ఎందుకు ఓడించారని నాకు అర్థం అవట్లేదు, నేను బోళ్ళంత చేశాను అన్నారు. అది జనం అందరూ కూడా అతని జోబులోంచి ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. కాబట్టి మీరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి మీరు వెళ్ళి ప్రతి ఒక్కరిని, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించండి, ప్రజలతోనే ఉండండి అని ఆదేశించారు. అలాగే ఉంటాం కూడా. ఏదైతే నా మీద నమ్మకం ఉంచి లేబర్ మినిస్టర్ ఇచ్చారో, కార్మికుల శాఖ ఇచ్చారో, నేను ఒక కార్మికుళ్ళ ఆ శాఖని మరి ముందుకు తీసుకెళ్తాను. నిరంతరం ప్రజలతోనే మేము అందరం ఉంటాం. మరి మర్యాద పూర్వకంగా ఈ రోజున కొండబాబు గారు ఎమ్మెల్యే గారి, కాకినాడ ఎమ్మెల్యే గారి దగ్గర రావడం జరిగింది. మరి అది తూచా తప్పకుండా మేము అందరం కూడా ప్రజాసేవలోనే ఉంటామని విన్నవించుకుంటా ఉన్నాను.
ఆ కార్మికులకి ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనప్పుడు కూడా యజమానులు కూడా సరైన సహకారం అందించకపోతే వాళ్ళతో మాట్లాడి సంప్రదింపులు చేసి వాళ్ళకి న్యాయం చేయించిన కుటుంబాలకి, అదేవిధంగా చనిపోతే యజమాని ఇవ్వడమే కాదు నష్టం, ప్రభుత్వం కూడా సహకరించాలని చంద్రన్న బీమా పెట్టి అందరిని ఆదుకోవడం జరిగింది, మీ అందరికీ తెలుసు. అలాంటివన్నీ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మీ అందరికీ తెలుసు. కార్మికులకు పని లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో. భవన నిర్మాణానికి కార్మికులు పని లేదు, ఎంతో మంది చనిపోవడం కూడా జరిగింది. చనిపోయిన కుటుంబాలు ఇదే మన కలెక్టర్ ఆఫీస్ ద్వారా కుటుంబాలు నిరాదరణ చేస్తే వాళ్ళు కూడా సహకరించారు. అలాంటిది కూడా భవన నిర్మాణ కార్మికులు చనిపోతే ఆఖరికి లోకేష్ గారు వచ్చి ₹1,00,000 సాయం చేశారు కుటుంబాలకి. ప్రభుత్వం కూడా సాయం చేయలేకపోయింది. కార్మికులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. అందుకే ఈ రోజున ఒక ముఖ్యమైన శాఖని అదేవిధంగా మన సుభాష్కి ఇవ్వడం. వైకాపా ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చిందని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఎంప్లాయీస్, టీచర్స్, వర్కర్స్, పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కేత శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక రామారావుపేట ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశము ఉమ్మడి జిల్లాల చైర్మన్ వి కాంతారావు అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జేఏసీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ కేత శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నెన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, ప్రశ్నించే ఉద్యోగులను కొంతమందిని ఎన్నో చిత్రహింసలకు గురి చేశారని, ఎంతో మంది జైలు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి క్షణం భయంగా బ్రతికారని తెలిపారు. అంతేకాకుండా కళ్ళు ఉండి చూడలేని కబోదులం అయ్యామని, నోరు ఉండి మాట్లాడలేని మోగవారం అయ్యామని, జనబలము ఉండి కూడా ప్రశ్నించే స్తోమత లేక అసమర్థులుగా ఉండిపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో విసిగి వేసారిపోయిన ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తరపున ఊరట కల్పించి ఉద్యోగుల హక్కులు, అధికారాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నూతన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టి ప్రభుత్వ పరంగా తమకు రావాల్సిన రాయితీలను సకాలంలో వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నూతన కార్యవర్గ సభ్యులను, రీజనల్ జిల్లాల చైర్మన్లను, రాష్ట్ర గౌరవ సలహాదారులను ఎంపిక చేసుకోవడం జరిగిందని, వారికి రాష్ట్ర కార్యవర్గ నాయకులు నియమిత పత్రాలు అందించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ జేఏసీ గౌరవ చైర్మన్ ఎం వెంకటరామయ్య, ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ జనరల్ బిఏ విజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ కో చైర్మన్ ఎండి హబీబ్ బాషా, జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ ఎం చంద్రశేఖర్, జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ కె గౌరమ్మ, జేఏసీ రాష్ట్ర గౌరవ సలహాదారులు డాక్టర్ పిట్టా వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, పెన్షనర్స్ ఈ అసోసియేషన్ నేను హానరబుల్ చైర్మన్ని. ఇప్పుడు గతంలో ఏదైతే ప్రభుత్వం చేసిన పొరపాట్లన్నింటి నుంచి ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీడియా సముఖంగా ఎంప్లాయీస్కి అందరికీ ఏదైతే అన్యాయం జరుగుతుందో ఈ సీనియారిటీని డీవియేషన్ చేయటం, వయో పరిమితిని డీవియేట్ చేయటం, విద్యార్హతను డీవియేట్ చేయటం, ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని తగు న్యాయం చేయాలని చెప్పేసి సభాముఖంగా ఈ ప్రస్తుత గవర్నమెంట్ని కోరుచున్నామండి. అదే రకంగా ఎంప్లాయీస్ తరపుని ఏ రకమైన ప్రాబ్లం వచ్చినా స్టేట్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ ఏది వచ్చినా సరే మేమందరం కూడా ఎంప్లాయీస్ తరపుని జేఏసీ తరపుని నిలబడతామని, ఎల్లవెళ్ళ వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నానండి. మరొక్కసారి నా విన్నపం ఏంటంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు ఇతర శాసనసభ్యులకి, కేబినెట్ మంత్రులకి అందరికీ నమస్కారం. మా యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పేసి మరీ కోరుచున్నామండి. నమస్కారం. మరి ఈ రోజున జాయింట్ యాక్షన్ కమిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పెన్షన్స్, టీచర్స్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్గా నా పేరు విఏ విజయ్ కుమారు, ఎంపీడీఓగా చేస్తున్నాను. మా యొక్క ఇబ్బందులు ఏంటంటే గత గవర్నమెంట్లో మరి ప్రభుత్వం యొక్క ప్రమోషన్లో రోస్టర్ ప్రకారం కాకుండా మరి ఇష్టానుసారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలని అడుగున పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చిన
ఉద్యోగులకి ప్రమోషన్లు ఇవ్వటం చాలా దారుణం. అవన్నీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం పరిగణలో తీసుకొని ఖచ్చితంగా ప్రమోషన్లు వచ్చిన వారికి డిప్రమోషన్ చేసి అసలు రోస్టర్ ప్రకారం ఎవరికైతే ప్రమోషన్ రావాలో వాళ్ళందరికీ కూడా న్యాయపరంగా రోస్టర్ ప్రకారం మరి ప్రమోషన్లు ఇప్పించవలసిందిగా ఈ అసోసియేషన్ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి గడిచిపోయిన 5 సంవత్సరముల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నెన్నో ఇబ్బందులు గురవడం జరిగింది. మానసికంగాను, శారీరకంగాను, ఉద్యోగపరంగాను ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కోవడం జరిగింది. ఎదిరించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి రకరకాలుగా హింసించడం, ఆఖరికి హత్యా ప్రయత్నాలు చేయడం కూడా జరిగింది. కానీ మాలాంటి లీడర్స్ నోరు ఉండి మోగవాళ్ళుగా ఉండిపోయాము, కళ్ళు ఉండి చూడలేని కబోదులుగా ఉన్నాము. ఇంతమంది జనబలం ఉండి ప్రశ్నించే స్థాయి లేక నిస్సహాయులుగా ఉండిపోయాం. మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ వేల కోట్లలో ఉన్న మరి ప్రభుత్వ ఉద్యోగులను ఎప్పుడు అడగదొక్కుతూనే ఉంది. కనుక గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని మా జేఏసీ తరఫున మీడియా వారి సమక్షంలో కోరేది ఏమిటంటే, ఇక్కడి నుంచి అయినా సరే ప్రభుత్వ ఉద్యోగులకు రావలసినటువంటి రాయితీలు ఏమైతే ఉన్నాయో మాకు ఇవ్వలసినటువంటి 11వ పిఆర్సి నివేదిక వచ్చేలాగా మెరుగైనటువంటి ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నాము. ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో సీనియారిటీ ఉండి మరి గత 10 సంవత్సరాల నుండి సీనియారిటీ ఉండి వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వకుండా రాజకీయ నాయకుల యొక్క సిఫారసు లెటర్ల మీద మరి 10 సంవత్సరాల జూనియర్లు వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ స్థానాల్లో కూర్చొని సీనియర్ల మీద చట్టం సాధిస్తున్నారు, చలాయిస్తున్నారు. కనుక వాళ్ళ యొక్క సీనియారిటీని బట్టి, విద్యార్హతలు బట్టి వాళ్ళకి ప్రమోషన్ కల్పించాలని చెప్పేసి కోరుతున్నాను. ఇక్కడ వీళ్ళు ఈ 6 గంటల పరిధిలో ఆ ఆఫీసులకు వెళ్ళేసరికి వీడియో కాన్ఫరెన్స్ అయ్యేసరికి రాత్రి 11, 12 అవుతుంది. ఆ అర్ధరాత్రి సమయంలో ఈ బస్సుల మీద వెళ్ళే వాళ్ళు, ఆటోల మీద వెళ్ళేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక నేను కోరేదల్లా గ్రూప్ 1 ఆఫీసర్ని, ఐఏఎస్ని వీళ్ళందరినీ మీడియా వారి ద్వారా ఒకటే మనవి చేస్తున్నాను. మీరు వీడియో కాన్ఫరెన్స్ పెట్టాలని అంటే ఈ రోజు ఒక రోజు ముందు చెప్పండి వాళ్ళకి. ఈ రోజు అంతా మీరు తిరిగి వచ్చారు కాబట్టి నెక్స్ట్ రోజు మీరు వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నామని చెప్తే మేము నోట్ అంతా తయారు చేసుకుని మేము వెళ్ళి వీడియో కాన్ఫరెన్స్కి వెళ్తాము. అంతేగాని ఉదయం నుంచి మేము కష్టపడి పని చేసి వస్తే సాయంత్రం 6 గంటలకి మీకు వీడియో కాన్ఫరెన్స్ ఉందని రాత్రి 12 గంటల వరకు కూర్చోబెట్టుకోవడం సబబు కాదు. కనుక మీరు సాటి ఉద్యోగస్తులే, మరి మేము కూడా కింద స్థాయి ఉద్యోగులు కూడా సాటి ఉద్యోగస్తులమే. కనుక మా యొక్క శ్రమను కూడా మీరు గుర్తించి పరిగణనలో తీసుకుని మరి ఈ వీడియో కాన్ఫరెన్స్ అనేది మరుసటి రోజుకి మారిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి కోరుతున్నామండి. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై చర్యలు తీసుకుని ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని ఏపీఆర్సీఎస్ జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజుబాబు కోరారు. పెదపూడి తహసీల్దార్ వారి కార్యాలయంలో ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజుబాబు, జిల్లా నాయకులు మడికి సత్యం, వెల్లె సత్యబాబు తదితరులు తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓతో ఆర్డబ్ల్యూఎస్ జేఈ, ఈఓపీఆర్డీతో ఈ సమస్యలపై చర్చించి సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజుబాబు మాట్లాడుతూ, జిల్లాలో అతిసార వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో పెదపూడి మండల గ్రామాల్లోని పారిశుధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, గ్రామాలలో చెత్త, నివాసాల దగ్గరలో రోడ్లకు ఇరువైపులా పంట కాలువ గట్లపై ఎక్కడ పడితే అక్కడ అస్తవ్యస్తంగా వేస్తున్నారని, దళితపేటల్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వలన వర్షం నీరు, మురుగునీరు ఏకమై అస్తవ్యస్తంగా ఉంటుందని, దోమలు, ఈగలతో ప్రజలు రోగాలు బారిన పడుతున్నారని అన్నారు. పంచాయతీ వారు కనీసం బ్లీచింగ్ కూడా చల్లకుండా నిర్లక్ష్యం
వహిస్తున్నారని అన్నారు. మండలంలోని ప్రజలకు శుద్ధి చేసిన మంచినీరు సరఫరా చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ హయాంలో ఫిల్టర్ వాటర్ బెడ్లను నిర్మించారని, అయినా శుద్ధి జలాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందడం లేదని విమర్శించారు. కలుషితమైన బురద నీటిని పంచాయతీ వారు సప్లై చేస్తున్నారని వాపోయారు. తక్షణమే జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని, గ్రామాల్లో మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజలను చైతన్యం చేయాలని అన్నారు. ప్రజలు అతిసార విష జ్వరాలకు గురి కాకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించిన చెత్త నుండి సంపద కేంద్రాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టింది. పెదపూడి మండలంలో జరుగుతున్నటువంటి ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా ఈ పెదపూడిలో ఉన్నటువంటి సమస్యలని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఈరోజు మేము మరి యొక్క ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగింది. ప్రధానంగా జిల్లాలో అతిసార వ్యాధులు ప్రబలిస్తూ ఉన్నాయి. దాదాపు 260 కేసులు నమోదు అయ్యాయి. మరి ఆ సందర్భంగా ఈ మండలంలో మరి గ్రామాలలో పారిశుధ్యం అనేది సరైన విధంగా లేదు. చాలా చోట్ల అస్తవ్యస్తంగా చెత్తను డంపు చేస్తూ ఉన్నారు. మరి కాలంలో మురికాలు ఏతున్నాయో మురికాలను పూడికలు తీయడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అలాగే మంచినీరు సప్లై చేయడంలో కూడా శుద్ధి చేసిన జలాలు సప్లై చేయకుండా మరి కలుషితమైన నీటిని ప్రజలకి సప్లై చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలని మరి ఉద్దేశంతో ఈ యొక్క అధికారుల దృష్టికి సమస్యలని ఈ రోజున తీసుకురావడం జరిగింది. ప్రధానంగా మరి జిల్లా యంత్రాంగం తక్షణమే మరి పూసుకుని ఈ యొక్క సమస్యలను ఏదైతే ఉన్నాయో ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా వాటర్ సమస్య మరి ఆర్డబ్ల్యూఎస్ అధికారులను అడుగుతుంటే మేము వాటర్ మేము సప్లై చేస్తున్నాం పంపిస్తున్నాం అంటున్నారు. పంచాయతీలోనేమో మరి పంచాయతీలో సప్లై చేసేటువంటి గ్రౌండ్ వాటరు అలాగే ఈ యొక్క శుద్ధి చేసిన జలాలు కలిపి ప్రజలకి అందిస్తూ ఉన్నారు. దీనివల్ల కలుషితమై ప్రజలకి రోగాల బారిన పడుతూ ఉన్నారు. అలాగే ఏదైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలోని టీడీపీ హయాంలో నిర్మించినటువంటి చెత్త నుంచి సంపదన కేంద్రాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ యొక్క ఈ చెత్త నుంచి సంపద కేంద్రాలని పునరుద్ధరించాలి. మరి దాని ద్వారా చెత్తని ఆ యొక్క చెత్త డంపు అనేది ఒకే చోట జరగాలి. అన్ని చోట్ల కూడా మరి జనావాసాల్లోనూ అలాగే కాలువగొట్ల మీద అలాగే రోడ్లకి ఇరువైపులా అస్తవ్యస్తంగా మరి వేస్తున్నటువంటి చెత్తను నివారించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ అతిసార వ్యాధులు ప్రబలిస్తున్నటువంటి ఈ తరుణంలో గ్రామాల్లో మరి మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజలకు అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కేంద్ర ఈ యొక్క జిల్లా స్థాయిలో ఈ సమస్యను తీసుకెళ్లి పోరాడతామని చెప్పి సందర్భంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో టీడీపీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు సామర్లకోట మండలం మేడపాడు గ్రామానికి చెందిన మల్లిరెడ్డి రమాదేవి ఆమె భర్త వీరవెంకట సత్యనారాయణ జ్ఞాపకార్థం ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సర కాలం పైబడి జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయ్యిందని, అదేవిధంగా గోకవరం కెర్లంపూడి గ్రామాల్లో కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకుంటామని, 5 రూపాయలకే అన్నం పెట్టి పేదవారి ఆకలి తీరుస్తామని అన్నారు. అన్న ఎన్టీఆర్ ఆశయం ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలని కోరుకునేవారని, దానిని నిజం చేస్తూ చంద్రబాబు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహన్ రావు, మారిశెట్టి భద్రం, కొత్తకొండబాబు, బొల్లంరెడ్డి రామకృష్ణ, రుచి హోటల్ నాగేంద్ర చౌదరి, కంటిపూడి రామారావు, బొందా రాజేష్, బద్ది సురేష్, రాయి సాయి, తేగల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం బట్టి సంవత్సరం పైబడి అన్నా క్యాంటీన్ ప్రతి సోమవారం మన జగ్గంపేటలో ఎన్టీఆర్ సముదాయంలో నిర్వహించడం జరుగుతుంది.
అదేవిధంగా మళ్ళీ ఎన్నికల కోడ్ సందర్భంగా అధికారులు ఆఫ్ చేయమన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల నిబంధనలకు కట్టుబడి ఆఫ్ చేయడం జరిగింది. లాస్ట్ వారం నుంచి మళ్ళీ అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పటికైతే గత తెలుగుదేశం ప్రభుత్వంలో జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయింది. ప్రారంభించే టైంలోనే ప్రభుత్వం పోవడం ఆగడం జరిగింది. అలాగే కిర్లంపూడిలో కూడా అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయింది. అది కూడా ఈ 2 తొందరలో ప్రారంభిస్తాం. గోకవరానికి కూడా శాంక్షన్ తెచ్చుకుంటాం. ఈ 3 అన్నా క్యాంటీన్లు కూడా నిత్య అన్నదానంతో ఇదవుతాయి. ఇది అన్నదానం అనేదానికంట, ఎందుకంటే 5 రూపాయలు ఇచ్చుకొని అన్నం పెడతాం. అతి తక్కువ ధరకి అన్నం పెట్టేటటువంటి కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా నిర్వహిస్తాం. కాబట్టి అన్నగారి యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆకలితో పేదవాడు ఉండకూడదనేటటువంటి ఆశయానికి అనుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, దాన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరిస్తున్నామని చెప్పడానికి మాత్రం చాలా సంతోషం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 11 రోజులు మాత్రమే అయ్యిందని కూడా మర్చిపోయి వైసీపీ మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడాన్ని కాకినాడ జనసేన పార్టీ నాయకుడు మల్లాడి రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టేందుకు ముఖ్య ఉద్దేశం, నిన్న మాజీ మంత్రి అప్పలరాజు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని అనేక విమర్శలు చేస్తూ, గతంలో కూడా మా డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని అవాకులు చవాకులు మాట్లాడుతూ చాలా సందర్భాల్లో విమర్శించడం జరిగింది. ఈరోజు ఆయనకి ఘాటుగా ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. మా ప్రభుత్వం వచ్చి మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి 11 రోజులు మాత్రమే అయింది. ఈలోగా మీకు ఎందుకు ఇంత అసహనం, ఎందుకు ఇంత తొందర? మీకు 11 రోజులైంది. ఈరోజు క్యాబినెట్లో సూపర్ 6 మీద నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. ఈ తరుణంలో తొందరపాటుతో మీరు అవాకులు చవాకులు మాట్లాడడం సమంజసంగా లేదు. ఎందుకంటే ప్రజలు మీకు ప్రశ్నించే హక్కు కూడా ఇవ్వలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. విపక్షము, విపక్ష నేతలు మాట్లాడుకుంటున్నారు మీరు. అది మీకు మీరు ఇచ్చుకున్న బిరుదులు, మీకు మీరు ఇచ్చుకున్న హోదాలు మాత్రమే. ప్రజలు మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించారు. అధికారానికి కాదు కదా, ప్రతిపక్షానికి కూడా మీరు పనికిరారు. మా తరపున కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించే హక్కు మీకు లేదు అని ప్రజలు మిమ్మల్ని వెనక బెంచీలో కూర్చోబెట్టారు. కాబట్టి మీకు మీరు హోదా ఇచ్చుకుంటే ప్రజలు హర్షించరు అప్పలరాజు గారు, అది గుర్తుపెట్టుకోండి. రెండోది, ఒక సామాన్య కుటుంబంలో మీరు పుట్టి డాక్టర్గా చదివి మీరు వైద్య వృత్తిలో ఉన్నప్పుడు ఒక మత్స్యకార కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా నేను కూడా మిమ్మల్ని గౌరవించాను. అందరూ కూడా మీకు గౌరవాన్ని ఇచ్చారు. తదనంతరం మీరు రాజకీయాల్లోకి వచ్చి ఒక లాభాపేక్షతో రాజకీయాల్లోకి వచ్చి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండదండలతో మీరు అనేక స్కాములు, మీ శాఖలో అనేక స్కాములు, అనేక దందాలు చేస్తూ ఈరోజు మీరు వందలాది కోట్లు సంపాదించడం ప్రజలందరికీ తెలుసు. మీ నియోజకవర్గంలో అయితే కోడే కూస్తూ ఉంటుంది. ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి చెప్పిన వాళ్ళకి మీరు హ్యాచరీస్కి అనుమతులు ఇస్తూ మీరు ఎన్ని కోట్లు సంపాదించారో తెలుసుకోండి ఉంటుంది. రేపు రాబో రోజుల్లో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. కాస్త వాయిస్ తగ్గించుకొని, ప్రతిపక్ష హోదా కూడా మీకు లేదు కాబట్టి ఓపిక పట్టి సహనంతో మీరు ఉండడం చాలా మంచిది. ప్రశ్నించే హక్కు కూడా మీకు ప్రజలు ఇవ్వలేదు. కాబట్టి దయచేసి మీరు ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిదని సవినయంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి తమ సంతోషాన్ని
తమ ఆనందాన్ని ప్రతిరోజు తెలియజేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు కాస్త సంయమనం పాటించి సహనంతో ఓపికతో ఉంటే ప్రజలు మిమ్మల్ని రక్షిస్తారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ మారిన నేపథ్యంలో మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరుద్యోగ యువత నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు కె శ్రీనివాస్, ప్రియదర్శిని మాట్లాడుతూ మారిన సిలబస్ వల్ల గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను 3 నెలల పాటు వాయిదా వేయాలని కోరారు. రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ 92,250 మంది వ్రాయడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసిన వెంటనే మారిన సిలబస్ కు అనుగుణంగా కాకుండా తక్కువ వ్యవధిలోనే మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ప్రకటన చేయడం దారుణమన్నారు. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ కి కొత్తగా ప్రవేశపెట్టిన నూతన సిలబస్ లో పేపర్ 2లో విపరీతమైన సిలబస్ ఉందని, కావున 3 నెలల పాటు పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా నిరుద్యోగ సంఘం సభ్యులు దీపక్, శ్రీరామ్, శంకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ 2 ఎగ్జామ్ 3 months అంటే జూలై 28న డేట్ పెట్టారండి. గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ కండక్ట్ చేయడానికి జూలై 28 నుంచి 3 నెలలు పోస్ట్పోన్ చేయాలని అడుగుతున్నాం. ప్రధానంగా మారిన సిలబస్ ప్రిపేర్ అవ్వడానికి సమయం సరిపోలేదు. అలాగే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో మేము క్వాలిఫై అవుతామా లేదా అనేది కొద్ది సందిగ్ధంలో పడి విద్యార్థులు అందరం కూడా ఈ ప్రిలిమ్స్ రిజల్ట్ ఇచ్చిన నుంచి ప్రారంభించాం ప్రిపరేషను. కావున సమయం సరిపోలేని కారణంగా 3 నెలలు సమయం అదనంగా అడుగుతున్నామండి. దీనివల్ల ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏం నష్టం ఉండదు. మరి ఒకసారి రివిజన్ చేసుకుంటారు వాళ్ళు. మాట్లాడే వాళ్ళు అయితే ఇంకా చదవడానికి అవకాశం ఉంటుంది. మమ్మల్ని ఏరిన వాళ్ళు మా యందు దయవంచి 3 నెలలు ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసినట్లయితే ఎగ్జామ్లో బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి మా జీవితాల్లో మేము ఉద్యోగం సాధించడానికి మాకు మరొక అవకాశం ఇస్తారని మా ఏలిన వారు కొత్తగా ఏర్పడినటువంటి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది కాకినాడ జిల్లా నిరుద్యోగ యువత తరఫున కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చామండి. ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అలాగే మీ దృష్టికి కూడా మేము తీసుకొస్తున్నాం. ఏలిన వారు మీరు పోస్ట్పోన్ చేస్తే మా జీవితాలు మెరుగుపరుచుకుంటామని రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన టీవీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రియదర్శిని అండి. కాకినాడ నిరుద్యోగులు అందరం కలిసి మాట్లాడుతున్నామండి. కలెక్టర్ ఆఫీస్లో ఉన్నామండి మేమందరము. సార్కి కూడా కలెక్టర్ గారికి కూడా మా విన్నపం తెలియజేసాము. ఏంటంటే జూలై 28వ తారీఖున ఎగ్జాము పెట్టారండి మెయిన్స్. దానికి సంబంధించి మేము పోస్ట్పోన్ చేయమని అడుగుతున్నామండి 3 నెలలు. ఎందుకంటే ఎక్కువ సిలబస్ ఉన్నది, చదవలేకపోయాము. ఎందుకంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతామా లేదా అన్న ఒక ఇదిలో ఉండిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత మేము స్టార్ట్ చేసాము చదవడం. ఎక్కువ సిలబస్ వల్ల మేము చదవలేకపోతున్నామండి. సెకండ్ పేపర్ అయితే ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా కష్టంగా ఉన్నది. ఎక్కువ సిలబస్ వల్ల మేము దానికోసం ఒక 3 నెలలు ఎక్స్టెన్షన్ చేయమని అడుగుతున్నాము. ఎందుకంటే మళ్ళీ ఈ అవకాశం మా జీవితాల్లో మళ్ళీ వస్తుందో రాదో తెలియదు కదండి. మళ్ళీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మళ్ళీ మెయిన్స్ అని అంటే కష్టం కదా. అందుకనేసి ఒక 3 నెలలు పోస్ట్పోన్ చేయమని ప్రార్థిస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా బాధితులను పరామర్శించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్. గత ప్రభుత్వం వాటర్ ట్యాంకులు కూడా శుభ్రం చేయకపోవడం వలనే ఇటువంటి పరిస్థితి దాపురించిందని ఆరోపణ. వైసీపీ పార్టీ నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు గాలికి వదిలేయడం వలనే రాష్ట్రంలో కనుమరుగైందని ఎద్దేవా. కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరుద్యోగ యువత నిరసన. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ మారిన నేపథ్యంలో మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్. కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సగిలి షణ్మోహన్. జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధిలో నిలిపేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.